ఇక ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోని సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు సోదరితో కొలువు తీరటం మన సంస్కృతులకు అద్దం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామివారి దేవస్థానం ఈరోజు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వారందరూ కూడా కలిసి స్వామివారి సేవలో మరి వారికి ఏ రకంగా చేయాలి ఏంటనేది ప్రతి విషయం కూడా ఇక్కడి నుంచి చర్చించడం జరుగుద్ది. ఈవో గారు మరి వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇది ఏదో వేరే హోదా అనుకోకుండా స్వామివారి సేవకులు అనుకునే పరిస్థితిలో పనిచేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ వడాలి గ్రామంలో చేసినటువంటి సుభద్రా బలరామ సహిత జగన్నాథ స్వామివారి ఆలయం చరిత్ర చూసుకుంటే కనుక క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మొదటిసారిగా మరి అంతకుముందు పాలక మండలి ఏమైతే ఉందో తెలియదు, కానీ నాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1988లో మొదటిసారిగా వీరమల్లి నరసింహారావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ అలాగే 2009లో ఒకసారి, 2008 ఒకసారి ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే సమయంలో చైర్మన్ మాజీ సీతాదేవి గారు మాజీ మంత్రిగాను ఆవిడ మా గ్రామానికి చాలా సేవ చేశారు. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 20 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి కళ్యాణ మండపం నిర్మించడానికి అది ఏర్పాటు చేయడం జరిగింది. అదే టైంలో ఆలయం జీర్ణోద్ధరణ జీర్ణోద్ధరణ స్థాయిలో ఉండటంలో దాని కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి బదులు ఆలయాన్ని పునర్నిర్మించుకొని దాన్ని 2009లో స్వరూపానందేంద్ర స్వామి వారిని విశాఖపట్నం నుండి తీసుకొచ్చి ఆయనతోటి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే తర్వాత ధ్వజస్తంభాన్ని కూడా అనేక రకాల ఫారెస్ట్లు తిరిగి అది తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.